రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావడం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ వాయిదా వెనుక కేవలం డేట్ మార్పు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఓటీటీ బేరసారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సదరు ఓటీటీ సంస్థతో మేకర్స్ చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మే నెలలో ఏ తేదీన సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే విషయంపై ఓటీటీ పార్ట్నర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్ట్రీమింగ్ నిబంధనలు, థియేట్రికల్ రిలీజ్ మధ్య గ్యాప్ వంటి అంశాలే ఈ చర్చలకు ప్రధాన కారణం. సినిమా స్కెడ్యూల్ ప్రకారం రాకపోవడం వల్ల మునుపటి ఒప్పందం ప్రకారం ఓటీటీ సంస్థ కొంతమేర చెల్లింపుల్లో కోత విధించే అవకాశం ఉందట. దీనివల్ల నిర్మాతలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే టాక్ ఉంది. అయితే ఈ కోత ఎంత మేర ఉంటుంది అనేది ప్రస్తుతానికి సదరు ఓటీటీ సంస్థకు మరియు నిర్మాతలకు మాత్రమే తెలిసిన రహస్యం. అయితే ఈ డీల్లో ఒక ఆసక్తికరమైన మెలిక కూడా ఉందంటున్నారు. ఒకవేళ సినిమా లేటుగా విడుదలైన బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూలు సాధించి అనుకున్న టార్గెట్ నెంబర్స్ ను దాటితే ఓటీటీ సంస్థ అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉందట. అంటే సినిమా కంటెంట్ పై నమ్మకంతో నిర్మాతలు ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి పెద్ద టీం ప్రస్తుతానికి కాస్త డైలమాలో ఉన్న బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే మాత్రం ఓటీటీ నుంచి వచ్చే లాభాలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది.